మిథున అలా చేసినందుకు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న మిథున వాళ్ళ నాన్న అయితే, ఏంటి ఎందుకు అందరూ అలా దిగులు పడి ఏడుస్తూ కూర్చున్నారు? తను మనల్ని కాదనుకొని వెళ్ళిపోయింది కదా! మళ్ళీ తన గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న లలిత అయితే, అలా ఎలా అనగలరండి? నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కూతుర్ని నేను ఎలా కాదనగలను? ఎలా వదులుకోగలను? మీరు కూడా వదులుకోవడానికి మీకు ఇష్టం లేదు, కానీ మీ పంతం మిమ్మల్ని అడ్డుపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. తను ఎలా పెరిగింది, మీరు ఎలా పెంచారు? అలాంటి కూతుర్ని ఇప్పుడు ఒకేసారి వదులుకోవాలంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటుంది లలిత. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే మాత్రం, లేదు, తను మనల్ని కాదనుకొని వెళ్ళిపోయినప్పుడు తన గురించి మీరు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? తన మెడలో తాళి కట్టిన వాడే తనకి ముఖ్యమంట. మరి అలాంటప్పుడు మనం ఎందుకు? తనకు అవసరం లేదు కదా! మీరు కూడా మర్చిపోండి అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున వాళ్ళ అన్నయ్య కూడా, లేదు నాన్న, మనం ఒకసారి మిథున దగ్గరికి వెళ్ళి మిథున మనసు మార్చి మన ఇంటికి తీసుకువద్దామని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న వాళ్ళ నాన్న అయితే, లేదు, అస్సలు మనం దాని దగ్గరికే వెళ్ళొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న లలిత అయితే, మీరు అలా ఎలా అనగలుగుతున్నారండి? నా కన్నీళ్ళు బయటకు కనిపిస్తున్నాయి కానీ మీ కళ్ళల్లో నాకు కన్నీళ్ళు కనిపిస్తున్నాయి. వాటిని మీరు అక్కడే దాచిపెడుతున్నారు ఎందుకండి? బయట పెట్టండి. మీరు ఇప్పుడు కాదు, మిథునని ఇప్పుడు వదిలేస్తే జీవితాంతం ఇలా బాధపడుతూ ఉండాలి. అదే ఇప్పుడు ఒక్క మెట్టు దిగి మిథున కోసం మిథున ఇంటికి వెళ్ళి మిథున తీసుకొని వస్తే మనం బాధపడిన అవసరం లేదు కదండి. మన కూతురు భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీరెందుకు అలా పంతంతో ఉన్నారో నాకు అర్థం కావట్లేదని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే మిథున వాళ్ళ నాన్న అయితే, సరే, నేను మీ అందరి కోసం, నీ కోసం ఒక మెట్టు దిగి మిథునాన్ని తీసుకురావడానికి వెళ్తానని చెప్పి అంటాడు. అది విని మిథున వాళ్ళ అమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.